సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరేంటండి? మారేష్ అండి. ఇంటి పేరు సార్? పుట్టారి మారేష్. ఓకే. ఏ ఊరు సార్ ఇది? మంగాపురం అండి. మంగాపురం విలేజ్, తల్లాడ అనే మండలం, ఖమ్మం జిల్లా. ఓకేనా. మీరు తీసుకున్న రకం పేరేంటండి? విత్తనం పేరు? శ్రీవల్లి అండి. క్రాపిన్ కంపెనీలో శ్రీవల్లి అనే రకం. ఓకే. ఎక్కడ తీసుకున్నారు సార్ ఆ విత్తనం? ఏనుకూరు సార్. ఏనుకూరు. షాప్ పేరు అడి ఉందా? జగిస్తాను. జై జవాన్. జై జవాన్ జగిస్తాను సార్. ఓకే. ఎక్కడ అది అడ్రస్? అది ఏనుకూరు అండి. ఏనుకూరు. ఓకే. మీరు ఇప్పుడు పచ్చికాయ ఎంత దిగిందండి 2 ఎకరాల మీద? మాకు 2 ఎకరాల మీద 110 క్వింటాలు వచ్చింది సార్. 110 క్వింటాలు పచ్చికాయ దిగింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు లాట్ వేసుకున్నారు. ఓకేనా, అంతే కదా? లాట్ వేసుకున్నారు. తాలుగాయలు కూడా ఎరిచ్చేసి అయిపోయింది. ఓకే. ఎట్లుందండి కాయ క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి చూపిస్తారు మాకు? చూపించండి ఒకసారి. కాయ క్వాలిటీ మాత్రం బాగుంది. ఎవరైనా వచ్చారా బేరు చూడడానికి కాయ? ఓకే. ఇవాళ 22వ తారీఖు అండి. నాలుగో నెల కదా? లేదు, 3వ నెల, సారీ. ఇవాళ 22 మార్చి అండి, 2026 సంవత్సరం అనమాట. ఎంత అడుగుతున్నారండి? ఎవరైనా వచ్చారు? 18,800 రూపాయలకి అడిగారు. ఓకే. మీరైతే ఎంత వదిలి పెడదామని? 19,000 రౌండ్ ఫిగర్. ఓకే. చూసుకోండి రైతు సోదరులు. ఎన్ని క్వింటాలు అవ్వచ్చు మీ ఎస్టిమేషన్ ప్రకారం? ఈ లాట్ వరకు 40 క్వింటాలు అవుతాయి పక్కా, తగ్గవు, పై మాటే. ఓకే. దీనికి తోడు తాలుగాయలు ఎంత అవుతాయి? ఏ తాలుగాయలు అవి చూపిస్తారా? ఈ కుప్ప, ఈ తాలుగాయల కుప్ప ఎన్ని క్వింటాలు అన్నారు? 6 క్వింటాలు. ఈ కుప్ప ఆ కుప్ప మీదేనా? అది కూడా తాలుగాయ. ఓకే. ఓకేనా. చూడండి ఒకసారి మారేష్ గారు చెప్తున్న మాటల్లో మిర్చి హైటు అంటే రాశి కూడా 5 ఫీట్ దాకా ఉందన్నమాట. చూసుకోండి ఒకసారి కింద నుంచి వారి హైట్ ఉందన్నమాట. సో 40 క్వింటాలు అయితే పై మాటే అంటున్నారు రైతు. 110 క్వింటాలు పచ్చి తెగినాయి అనమాట. 40 క్వింటాలు అయితే అప్రాక్సిమేట్గా అవుతాయని చెప్తున్నారు రైతు సోదరులు. ఒకసారి చూడండి. అంటే 2 ఎకరాలు కదండి? 2 ఎకరాలు అంటే ఎకరానికి ఫస్ట్ కటింగ్ 20 క్వింటాల చొప్పున అయింది మీకు. సో తాలుగాయలు కూడా దాంట్లోనే వచ్చినాయి కదా, 20 పై మాటే. ఇక మీకు ఫస్ట్ కటింగ్ అయితే 20 క్వింటాల్ పైన వచ్చినాయి. ఫస్ట్ కటింగ్ 23 క్వింటాల్ అయితే. ఇంకా సెకండ్ కటింగ్ ఏమైనా ఉందా? 15 నమ్మకం ఇక. ఓకే. మీకైతే 30 క్వింటాలు పై మాటే. ఇక 30 క్వింటాల్ అయితే తగ్గవు మీకు ఎకరానికి. ఈ వెరైటీ పేరేమన్నారు? శ్రీవల్లి అండి. శ్రీవల్లి. క్రాపిన్ బయోటెక్ వారిది శ్రీవల్లి. ఇంకో 4 రైతులు వేసుకోవచ్చా ఈ విత్తనం? అంతేనా? అంతేనా? ఓకే. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది మన తుటారి మారేష్ గారి యొక్క మిరప. సో వారి యొక్క కళ్ళంలో ఉందన్నమాట. కాయ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. డీసీలు అనమాట. సో వారైతే 19,000 రూపాయలకైతే వదిలిపెడదాం అనేసి ఉన్నారు. ఈరోజు వచ్చేసి ఆదివారం అండి. రేపు సోమవారం బేర్ ఒకళ్ళిద్దరు వచ్చినా కూడా నేను 19,000 అట్లా పెడితే వదిలిపెడదాం అన్నట్టుగా రైతు ఉన్నారు. సో మార్కెట్ రీజన్లో ఉంది కాబట్టి రైతు ఆశపడడంలో తప్పేం లేదు. సో థ్యాంక్ యూ అండి.